ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం అనే గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకొని 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకుని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను, 10 నెలలు గాని 15 నెలలు గాని గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం అనే గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకొని 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకుని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను, 10 నెలలు గాని 15 నెలలు గాని గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం అనే గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకొని 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకుని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను, 10 నెలలు గాని 15 నెలలు గాని గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం.